the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి రానున్న ఏ పోటీ పరీక్షన కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షన కానివ్వండి, తప్పనిసరిగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అలాంటి ముఖ్యమైన అంశాలను కనుక పరిశీలిస్తే ఇటీవల కాలంలో రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న ఒక అంశం GI ట్యాగ్స్, యునెస్కో సంబంధిత అంశాలు, దాంతోపాటు వార్తలు నిలిచిన విన్యాసాలు మరియు రక్షణ రంగానికి సంబంధించిన సమాచారం, వార్తలు నిలిచిన ప్రముఖ సూచీలు, నివేదికలు, ప్రపంచ దేశాలకు ర్యాంకింగ్స్, వార్తలు నిలిచిన ప్రాంతాలు, IITs, ఇవి రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలకు వస్తున్నాయి. వీటిని తప్పనిసరిగా చూడండి. ఈరోజు అలాంటి అంశాల్లో ఒక అంశము GI ట్యాగ్, జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అనే అంశం వార్తల్లోకి వచ్చింది. జాగ్రఫీ స్టడీ ఆఫ్ లొకేషన్. ఏదైనా ఒక వస్తువు, ఆ వస్తువు వంటే కావచ్చు, పండించే పంటే కావచ్చు, లేదా బెవరేజే కావచ్చు, నేసే వస్త్రమే కావచ్చు, అద్భుతమైన కళాకృతే కావచ్చు, ఎనీథింగ్, ఏదైనా ఒక ప్రోడక్ట్ ఒక ప్రాంతంతో ప్రత్యేకమైన సంబంధాన్ని కలిగి ఉందనుకోండి. అంటే ఒక ప్రాంతం నుండి దాని ఆరిజిన్ అనేది ప్రత్యేకంగా ఉంటే, లేదా ఆ ప్రోడక్ట్ పేరు చెప్పగానే ఆ ప్రాంతం గుర్తుకు రావడం, ఆ ప్రాంతం పేరు చెప్పగానే ఆ ప్రోడక్ట్ గుర్తుకు వస్తూ ఉంటుంది మనకి. ఉదాహరణకు చూడండి, తిరుపతి అంటాం. తిరుపతి అనగానే మనకు తిరుపతి లడ్డే గుర్తొస్తుంది. అలా లడ్డు అని చెప్పామనుకోండి, తిరుపతి గుర్తొస్తుంది. అలా ఒక ప్రాంతానికి సంబంధించి దేశవ్యాప్తంగా ప్రత్యేకంగా గుర్తింపులోకి వచ్చే వస్తువులు. ఇక్కడ ఒక చట్టం గుర్తుంచుకోండి. GI ట్యాగ్కి సంబంధించి GI ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999. ఈ చట్టం ఆధారంగా జాగ్రఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ అనే సంస్థ, ఈ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ అంటే చెన్నై. సో చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న జాగ్రఫికల్ ఇండికేషన్స్ రిజిస్ట్రీ అనే సంస్థ ఈ చట్టం ఆధారంగా ప్రోడక్ట్స్ని గుర్తిస్తూ ఉంటుంది. ప్రత్యేకతతో ఉన్న ప్రోడక్ట్స్ని ప్రాంతం ఆధారంగా గుర్తిస్తుంది. వాటికి ఒక ట్యాగ్ ఇస్తుంది, ఒక గుర్తింపు ఇస్తుంది. దట్ వ్యాలిడ్ ఫర్ 10 years. దీనికి దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఆదరణ అనేది వస్తుంది. ఒకవేళ అలాంటి ప్రోడక్ట్స్ కనుక అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ అని అనుకోండి, వాటిని ఎక్స్పోర్ట్ కూడా చేస్తారు. అపెడా అనే సంస్థ, అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ, ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ పరిధిలో పనిచేస్తుంది. ఇలాంటి ప్రత్యేక వస్తువులకు సంబంధించి లాస్ట్ వీక్ మనము ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 14 ప్రోడక్ట్స్కి GI ట్యాగ్ వచ్చిందని, గతంలో తెలంగాణకు సంబంధించి తాండూరు కందిపప్పుకి GI ట్యాగ్ వచ్చింది చివరిసారి 2022లో. నెక్స్ట్ ఏపీకి సంబంధించి మొన్న సెప్టెంబర్ మంత్లో ఆత్రేయపురం పూతరేకులు కోనసీమ ప్రాంతానికి సంబంధించి ప్రత్యేకంగా GI ట్యాగ్తో వార్తల్లోకి వచ్చినాయి. ఈరోజు అలాంటి ఒక అంశము లడఖ్ కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించి వార్తల్లోకి వచ్చింది. సో ప్రత్యేకమైన లే బెర్రీ అంటారు, ఫ్రూట్స్ బెర్రీస్ లే బెర్రీ అంటారు, లేదంటే సీ బక్తాన్ అంటారు. సీ బక్తాన్ అని పిలిచిన లే బెర్రీ అన్న, లేదా ఇంకా అడ్వాన్స్కి వెళ్తే సైంటిఫిక్ నేమ్, సో దాని బొటానికల్ లేదా సైంటిఫిక్ నేమ్ ఏంటంటే హిప్పోఫే రామ్నాయిడ్స్. ఇటీవల వార్తలకు వచ్చిన హిప్పోఫే రామ్నాయిడ్స్ అనేది ఏంటి అంటే లే బెర్రీ, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతంలో లే ప్రాంతంలో పండే ఒక ప్రత్యేకమైన బెర్రీస్, వాటికి GI ట్యాగ్ అనేది రావడం జరిగింది. గుర్తుంచుకోండి, ఎగ్జామ్లో డైరెక్ట్ అడుగుతారు. ఇటీవల GI ట్యాగ్ పొందిన ఒక ప్రోడక్ట్ హిప్పోఫే రామ్నాయిడ్స్ లేదా సీ బక్తాన్ ఏ ప్రాంతానికి సంబంధించింది అంటే లడఖ్. ఎనఫ్, ఓకేనా. అండ్ నెక్స్ట్, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఒక సంచలన నిర్ణయం, ఒక కీలక నిర్ణయం. హలాల్ సర్టిఫైడ్ మాంసం ఏదైతే ఉంటుందో దాన్ని బ్యాన్ చేస్తున్నారు. హలాల్ మనందరికీ తెలుసు. కొన్ని సామాజిక వర్గం లేదా కొన్ని మతాల ఆధారంగా హలాల్ అనే పదాన్ని మనం వింటూ ఉంటాము. కామన్గా మాంసం ఏదైతే ఉందో ఆ జీవి యొక్క ప్రాణాలు తీసేటప్పుడు ఆ కట్టింగ్ ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో అది. సో దీని గురించి మనకు డీటెయిల్ అవసరం లేదు. హలాల్ మీట్. సో అలా హలాల్ మీట్ పైన బ్యాన్ చేస్తూ వార్తల్లోకి వచ్చిన రాష్ట్రం ఏది ఇటీవల కాలంలో అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. ఎందుకంటే సమాజంలో ఒక ప్రత్యేకంగా మీరు వేరు అనే ఒక సిద్ధాంతాన్ని ఇది చెప్తుంది అని చెప్పేసి కొన్ని అంశాలు చెప్తున్నాను. చూడండి, హలాల్ సర్టిఫికేషన్తో అమ్మే అన్ని ఆహార ఉత్పత్తులపై నిషేధం విధిస్తున్న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 18న ప్రకటించింది. నవంబర్ 18న
ఇక నుంచి హలాల్ సర్టిఫికేషన్తో ఉన్న ఆహార ఉత్పత్తుల అమ్మకం, తయారీ, నిల్వ, పంపిణీలపై నిషేధం విధిస్తున్నామని, ఇది తక్షణం అమల్లోకి వస్తుందని తెలిపింది. అయితే ఎగుమతుల కోసం తయారు చేసే ఉత్పత్తులకు మినహాయింపు ఇస్తున్నట్లు వెల్లడించారు. ఈ విధంగా చేయడం ద్వారా ఆర్థిక ప్రయోజనాలు పొందడమే కాక సమాజంలో విభజన, ద్వేషాలు వ్యాపిస్తూ ప్రభుత్వాన్ని బలహీనపరిచేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రభుత్వం పేర్కొంది. జస్ట్ ఈ సెంటెన్స్ గుర్తుంచుకోండి. ఫస్ట్, హలాల్ ఉత్పత్తులపై, హలాల్ సర్టిఫైడ్ మాంసంపై ఉత్పత్తులపై నిషేధం విధించిన రాష్ట్రం ఏంటంటే ఉత్తరప్రదేశ్. అండ్ నెక్స్ట్, మిజిల్స్. భారతదేశంలో దాదాపు 11 లక్షల మంది చిన్నారులు ఫస్ట్ డోస్ ఆఫ్ మిజిల్స్ వ్యాక్సిన్ ఉంటుంది కదా, దానికి దూరమయ్యారంట, మిస్ అయ్యారంట అని చెప్తూ కొన్ని గణాంకాలు ఎవరు చెప్పారంటే WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేసే సంస్థల వార్తలకు వస్తే వాటి గురించి ప్రత్యేకంగా చూడండి. దాని ప్రధాన కేంద్రం ఎక్కడో చూడండి. WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఈ సంస్థ భారతదేశంలో 11 లక్షల మంది చిన్నారులు మిజిల్స్ వ్యాక్సిన్కి దూరం అయ్యారని చెప్పేసి చెప్తున్నారు. సో ఫస్ట్ డోస్ ఎందులో ఏ రిపోర్ట్లో అంటే ప్రోగ్రెస్ టువర్డ్స్ మిజిల్స్ ఎలిమినేషన్ వరల్డ్ వైడ్ 2000 నుండి 2022 మధ్య, అంటే 22 సంవత్సరాల కాలంలో ఫస్ట్ డోస్ ఆఫ్ మిజిల్స్ వ్యాక్సిన్ని మిస్ అయిన వాళ్ళు చిన్నారులు భారతదేశంలో ఎంతమంది అంటే 11 లక్షలు. డైరెక్ట్ పాయింట్ గుర్తుంచుకోండి. ఎగ్జామినేషన్లో రిపోర్ట్స్, గణాంకాలపైన క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ నెక్స్ట్, అతిపెద్ద అనే అంశం. ప్రపంచంలోనే అతిపెద్ద ఒక తయారీ కేంద్రం ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరులో పుంగనూరు వద్ద ఏర్పాటు చేసినట్టు ఒక సంస్థ, ప్రముఖ జర్మనీకి సంబంధించిన సంస్థ పెప్పర్ అనే ఒక సంస్థ, పెప్పర్ మోషన్ అనే సంస్థ చెప్పింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు ఏపీకి సంబంధించిన క్వశ్చన్స్ ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా వస్తాయి. ఏపీ అభ్యర్థుల కోసం నేను ప్రత్యేకంగా CA 360 కోర్స్ ఇప్పటివరకు జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఇన్స్టాల్ చేసుకోండి. అందులో CA 360ని ఒక సైంటిఫిక్ అప్రోచ్తో జనరల్ స్టడీస్కి లింక్ చేస్తూ కరెంట్ అఫైర్స్ని చెప్తున్నాను. ఖచ్చితంగా రానున్న ఏ పోటీ పరీక్షలో అందులో నుండి ఖచ్చితంగా రావాల్సిన క్వశ్చన్స్. అందులో మీకు ఏపీకి సంబంధించి ప్రత్యేకంగా ఏపీ ఇయర్ రౌండప్ కూడా చేయడం జరిగింది రీసెంట్గా. ఏపీకి సంబంధించి రానున్న నోటిఫికేషన్ దృష్టి ఉంచుకొని దాదాపు 6-7 గంటల వీడియోలు ఉన్నాయి. తెలంగాణకి సంబంధించిన అభ్యర్థుల కోసం ప్రత్యేక ఫోల్డర్ని ఇచ్చాను. దాంతోపాటు స్పెషల్ వీడియోస్ అని, క్విక్ రివిజన్ వీడియోస్ అని ఇవన్నీ అందించాను. ఒక్కసారి చూడండి. అందులో ఏపీకి సంబంధించిన టాపిక్స్ని ఒక్కసారి ఖచ్చితంగా చూడండి. సో ఇక్కడ జర్మనీకి చెందిన ప్రముఖ విద్యుత్ బస్సులు, ట్రక్కుల తయారీ సంస్థ పెప్పర్ మోషన్ ప్రపంచంలోనే అతిపెద్ద తయారీ యూనిట్ను ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా పుంగనూరులో ఏర్పాటు చేస్తున్నట్టుగా వార్తల్లోకి వచ్చింది. గుర్తుంచుకోండి, ఏ దేశానికి సంబంధించిన సంస్థ, ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు. అండ్ వార్తల వ్యక్తుల విషయానికి వస్తే RBI మాజీ గవర్నర్ మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. తన పేరు గుర్తుంచుకోండి, వెంకటరమణన్. మాజీ గవర్నర్, ప్రముఖ వ్యక్తి. RBI మాజీ గవర్నర్ S వెంకటరమణన్ కనుమూశారు. 92 ఏళ్ల వయసున్న వెంకటరమణన్ గారు స్వల్ప అస్వస్థతతో, అనారోగ్య సమస్యలతో, వృద్ధాప్య సమస్యలతో మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. ఇతను ఒక IAS అధికారి, మాజీ IAS అధికారి అయిన వెంకటరమణన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 18th గవర్నర్గా 1990 డిసెంబర్ నుంచి 1992 డిసెంబర్ వరకు దాదాపు 2 ఏళ్ళు పనిచేశారు. ఫైనాన్స్ సెక్రటరీగా, కర్ణాటక ప్రభుత్వ సలహాదారుగా కూడా వ్యవహరించిన వ్యక్తి మాజీ గవర్నర్ వెంకటరమణన్. గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, BN గోస్వామి అనే ఒక వ్యక్తి, ప్రముఖ చరిత్రకారుడు, చండీగఢ్ నగర సుందరీకరణలో అద్భుతమైన వ్యక్తి, మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. పద్మ పురస్కార గ్రహీత, పద్మశ్రీ వచ్చింది, పద్మభూషణ్ వచ్చింది. ఒక గొప్ప వ్యక్తి, చరిత్రకారుడు, ఆర్టిస్ట్. సో BN గోస్వామి గారు మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. ద ఆర్ట్ హిస్టోరియన్ హూ పుట్ చండీగఢ్ ఆన్ గ్లోబల్ ల్యాండ్స్కేప్. చండీగఢ్ అంటేనే తన పేరు గుర్తొస్తుంది. చండీగఢ్ ద వన్ అండ్ ఓన్లీ గ్రీడ్ సిటీ ఇన్ ఇండియా. అటువంటి నగరం పేరు చెప్పగానే ఇతను గుర్తుకొస్తాడు. ఇటులో మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. గుర్తుంచుకోండి. అండ్ ప్రముఖ వ్యక్తి, బుకర్ ప్రైజ్ పురస్కార గ్రహీత, ప్రముఖ రచయిత్రి, మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. బుకర్ ప్రైజ్ విన్నింగ్ బ్రిటిష్ నావలిస్ట్, ఇంగ్లీష్ పర్సన్, మరణిస్తూ వార్తలకు తన పేరు ఏంటంటే యాంటోనియా సుసాన్
బ్యాట్. ఆంటోనియా సుసాన్ బయాట్ ఇటీవల మరణిస్తూ వార్తలు ఇచ్చారు. ఏఎస్ బయాట్ ఏ రంగం అంటే బుకర్ ప్రైజ్ కాబట్టి సాహిత్య రంగము. ఏ దేశం అంటే బ్రిటన్. అండ్ క్రీడలకు సంబంధించి మరొకసారి జకోవిచ్ వార్తల్లోకి వచ్చారు. ఇప్పటికే అత్యధిక గ్రాండ్ స్లామ్ టైటిల్ల రికార్డు తనపైన ఉంది. ఈరోజు జకోవిచ్ ప్రత్యేకంగా ఎందుకు వార్తల్లోకి వచ్చారంటే ఇటీవల ముగిసిన ఏటీపీ ఫైనల్స్లో జకోవిచ్ సంచలనం సృష్టించారు. 7వ టైటిల్తో సరికొత్త రికార్డు సృష్టించాడు. టాప్ సీడ్ నోవాక్ జకోవిచ్ ఏటీపీ ఫైనల్స్లో సంచలనం సృష్టించాడు. రికార్డు స్థాయిలో 7వ టైటిల్ని సాధించాడు. ఇటలీలోని ట్యూరిన్లో నవంబర్ 19న జరిగిన ఫైనల్లో జకో స్థానిక ఆటగాడు జన్నర్ సిన్నర్ తనపైన గెలిచాడు. గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల కాలంలో తరచూ వార్తల్లోకి వస్తున్న పర్సన్ మ్యాక్స్ వెర్స్టాపెన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మ్యాక్స్ వెర్స్టాపెన్ అనగానే ఫార్ములా 1 గుర్తుకు రావాలి, స్పీడ్ కార్స్ రేసింగ్. ఇటీవల ఈ సీజన్లో కంటిన్యూ 18 విజయాలు నమోదు చేశాడు. 18 విజయాలు ఒక సీజన్లో అంటే మామూలు విషయం కాదు. ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్, 3వసారి ప్రపంచ ఛాంపియన్ అతను. ఇటీవల ముగిసిన లాస్ వెగాస్ గ్రాండ్ ప్రీ విజేతగా మరొకసారి వార్తల్లోకి వచ్చాడు. చూడండి. సో మ్యాక్స్ వెర్స్టాపెన్. అండ్ ఒక పుస్తకం వార్తల్లోకి వచ్చింది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి విడుదల చేశారు. సుఖ్వీందర్ సింగ్ సుక్కు గారి చేతుల మీదుగా విడుదల చేయబడిన పుస్తకం. ఆ పుస్తకం పేరు ఏంటంటే స్నేక్స్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ అనే పుస్తకం. మీకు నేను CA 360లో బుక్స్ అండ్ ఆథర్స్ సంబంధించి దాదాపు 80 పుస్తకాల సమాచారాన్ని ఇచ్చాను. ఒకసారి చూడండి. స్నేక్స్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ అనే ఒక పుస్తకం రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. ఆ పుస్తకం యొక్క రచయితలు ఎవరంటే ఓమేష్ కుమార్ భారతి అండ్ డిడి బిస్ట్. గుర్తుంచుకోండి. సో ఇదొకటి పుస్తకం. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే లేబెర్రీకి GI ట్యాగ్ రావడం జరిగింది లడఖ్ సంబంధించి. హలాల్ సర్టిఫికేషన్ ఉత్పత్తులపై యూపీలో బ్యాన్ అనే అంశము. అండ్ నెక్స్ట్ ప్రోగ్రెస్ టువర్డ్స్ మిజిల్స్ ఎలిమినేషన్ వరల్డ్ వైడ్ 2000-2022 అనే ఒక రిపోర్ట్లో భారతదేశంలో ఈ మధ్యకాలంలో 11 లక్షల మంది చిన్నారులు ఫస్ట్ డోస్ ఆఫ్ మిజిల్స్ వ్యాక్సిన్ మిస్ అయ్యారని. ప్రపంచంలోనే అతిపెద్ద ఒక తయారీ కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు అవబోతోంది. జర్మనీకి సంబంధించిన పెప్పర్ సంస్థ. RBI మాజీ గవర్నర్ వెంకటరమణన్ గారు మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. అండ్ BN గోస్వామి గారు ప్రముఖ చరిత్రకారుడు, నిర్మాత మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. అండ్ బుకర్ ప్రైజ్ పురస్కార గ్రహీత బ్రిటిష్ నవల రచయిత్రి ఆంటోనియా సుసాన్ బయాట్ మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. ఇటీవల ముగిసిన ATP ఫైనల్స్లో సరికొత్త రికార్డుతో జకోవిచ్ అండ్ మ్యాక్స్ వెర్స్టాపెన్ ఈ సీజన్లో మరొక విజయం, 18th విజయము, లాస్ వెగాస్ గ్రాండ్ ప్రీ విజేత. అండ్ స్నేక్స్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ అనే ఒక పుస్తకం ఓమేష్ కుమార్ భారతి అండ్ డిడి బిస్ట్ ఆథర్స్. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.